సమ్మర్లో ఎక్కడ చూసినా మామిడికాయలతో నిండిన చెట్లు మ్యాంగో ప్రియులను ఊరిస్తూ ఉంటాయి. కానీ వర్షాకాలం మొదలవ్వగానే మామిడి చెట్లన్నీ బోసిపోతాయి. కేవలం ఆకులతో మాత్రమే దర్శనమిస్తాయి. అయితే సీజన్ ముగిసిన తరువాత కూడా కొన్ని చెట్లు అక్కడక్కడ కాయలు కాస్తాయి. వాటిలో పునాస మామిడి ఒకటి. అలాంటి పునాస మామిడి చెట్లు మా తోటలా ఉన్నాయి. సమ్మర్ సీజన్లో ఎలా కాస్తాయో అలాగే గుత్తులు గుత్తులుగా మామిడికాయలు చెట్టు నిండా కనిపిస్తాయి. సంవత్సరం మొత్తం దిగుబడినిచ్చే సేంద్రియ పునాస మామిడికాయలతో ఆవకాయ పచ్చడి కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ పచ్చడిలో కారం దినుసులు కలపడం కంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం శుభ్రత. పదార్థాలైనా వాటిని ఉపయోగించే గిన్నెలైనా సరే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. మామిడికాయ పచ్చడి కోసం పెద్దవి కాకుండా మధ్యస్థంగా ఉన్న పుల్లని కాయలను ఎంచుకోవాలి. ముదురు రంగులో ఉన్న కాయలు రుచి బాగుంటాయి. మామిడికాయలు ముక్కలు కొట్టించడానికి ముందుగానే వాటిని నీళ్ళతో శుభ్రం చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. అన్నింటినీ ఒకే సైజులో ముక్కలు కొట్టించి జీడితో పాటు టెంక లోపల వైపు ఉన్న తెల్లని పీచు లేదా పొర లేకుండా తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి. తేమ ఆరిపోయేలా ముక్కలన్నింటినీ శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఒక క్లాత్ పరిచి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో కావలసిన ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి, జీలకర్ర పిండిని రెడీ చేసుకోవాలి. వీటిని కూడా ముందు రోజే ఎండలో ఆరబెట్టుకొని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కూడా కొన్నింటిని రుబ్బుకొని మిగిలిన కొన్ని పచ్చడిలో కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకునే విధానం: పచ్చడి ముక్కలు కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొలతలతో 8 సోలలు అంటే 2 మానికలు వేసుకొని దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవపిండి, జీలకర్ర పిండి, మెంతుపిండి ఈ 3 వేసి ముక్కలకు మొత్తం అంటుకునేలాగా కలుపుకోవాలి. ఆ తరువాత మనం తీసుకున్న 8 సోలలు ముక్కలకు 2 సోలలు కారం, అలాగే 1 సోల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 సోల ఉప్పుకు కొద్దిగా ఎక్కువే పడుతుండొచ్చు, మనకి తగినట్టుగా కలుపుకోవాలి. పక్కకి ఉంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసి ముందుగా లీటరు నూనెని పోసుకొని బాగా పట్టించాలి. ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నూనె సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా నూనె పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న పచ్చడిని ఓ జాడీలో పెట్టుకొని వస్త్రాన్ని చుట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నూనె, కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని మరోసారి చక్కగా కలుపుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడయ్యాక ఎండుమిర్చి,
తాలింపు గింజలు, జీలకర్ర వేసి అవి వేగాక పసుపు వేసుకొని తాలింపు చేసి పచ్చడిలో కలుపుకోవాలి. ఫైనల్గా ఈ సమయంలో ఉప్పు కారం రుచి చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. తినడానికి సరిపోయే పచ్చడిని పక్కన పెట్టుకొని మిగిలినది జాడీలో నిల్వ చేసుకోవాలి. అంతే, నోరూరించి మామిడికాయ పచ్చడి రెడీ.